ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులందరికీ మన విమోచకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని కాపుదల్లో ఉన్నారని భావిస్తున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన మహాజ్ఞ ప్రకారం సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యుడిగా చేయండి అన్న ప్రభు యొక్క మాటను బట్టి వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేసి సంఘ సంస్కారం చేసిన అనేక మంది మిషనరీలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటారు. వారిలో కొంతమందిని మనం తెలుసుకుందాం. అవండి, ఈరోజు మార్టిన్ లూథర్ గారి యొక్క చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్టిన్ లూథర్ గారు క్రీస్తు శకం 1483 సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖున ఆయన జన్మించడం జరిగింది. ఈయన జర్మనీ దేశంలోని ఎలిసిలిబేన్ అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు హాన్స్ లూథర్, మార్గరెట్. భార్య పేరు క్యాథరిన్ పాన్బోరా. 22 సంవత్సరాల వయసులో ఆయన రక్షణ పొందడం జరిగింది. మరి మార్టిన్ లూథర్ గారు తన 13వ సంవత్సరం హై స్కూల్లో చదవడం ప్రారంభించాడు. 17వ సంవత్సరం వయసులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరాను. ఈయన లా చదువుతుండగా క్రీస్తు శకం 1505 సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకుని చనిపోయే సమయంలో ప్రభువా నన్ను రక్షించు, నేను నీ మఠంలో చేరుతానని ఒప్పుకొనను. ఆ తుఫాను నుంచి రక్షించబడి తాను చేసిన మొక్కుబడి నిలబెట్టుకున్నట్టుకు జర్మనీలోని మఠంలో చేరగోరను. ఆనాడు రోమన్ కేథలిక్ సంఘం వారు మరి అనేక మందికి శిక్షణ ఇచ్చేవారు, సేవా పరిచయం చేయడానికి, మిషనరీలుగా వెళ్ళడానికి, అలాగే వివాహం చేసుకోకుండా దేవుని కొరకు జీవించడానికి వారు శిక్షణ ఇచ్చేవారు. ఆ మఠంలో చేరతానని మరి మార్టిన్ లూథర్ గారు దేవునికి మాట ఇవ్వడం జరిగింది. ఆ భయంకర వడగండ్ల తుఫానులో నేను మరణం అయిపోతున్నాను కాబట్టి నన్ను రక్షించు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతను తప్పించడం, ఈయన మరి మఠంలో చేరతానన్న మొక్కుబడిని బట్టి మఠంలో చేరడం జరిగింది. మార్టిన్ తల్లిగారు అయితే తన కుమారుడు లాయర్ కావాలని కోరిన కానీ మార్టిన్ తను మొక్కుబడి చేసుకున్న ప్రకారం కేథలిక్ మత గురువు కావాలని కోరుకున్నాడు. లూథర్ గారు ఎక్కువగా ప్రార్థిస్తూ సామాన్యమైన వస్త్రాలు ధరించుచు మంచివాడిలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. దేవుడు ఉగ్రుడని, అతి పవిత్రుడని, పాపాలను లేడని భావించిన లూథర్ గారు తన పాపములకు ప్రాయశ్చిత్తముగా శరీరం నలగొట్టుకునిచు ఎలాగోలా పరలోకాన్ని నా మంచి పని ద్వారా అనుకునేవాడు. సున్నితమైన మనసాక్షి గలవాడై లోతైన పాప ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఎంతో ఆశిస్తూ ఉండేవాడు. సంఘ ఆచారాల ప్రకారం పాప క్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నాలు చేసును. పాప ఒప్పుకోలు ప్రార్థనలు చేయుట తను దుఃఖపరచుటి కొనుటే కాక రోమాకు యాత్రకు వెళ్ళి వచ్చుచుండెను. అవండి, కానీ ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపము నుండి విడుదల పొందడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు, హీబ్రూ భాషను బాగా నేర్చుకున్నారు. ఒక సహోదరుని సలహాతో ఆ దినముల్లో బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆయన 1515 సంవత్సరంలో గ్రీక్, హీబ్రూ భాషలో ఉన్న రోమా పత్రికను చదువుతుండగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట లూథర్ యొక్క జీవిత గమనాన్ని మార్చివేసింది. సువార్తను గ్రహించిన లూథర్ గారు రక్షణ కృప మూలంగానే కానీ క్రియ వలన కాదని గ్రహించారు. కృప మేరకే ఆత్మరక్షణ సమాధానాన్ని ఆయన పొందడం జరిగింది. ప్రియులారా, ఆ దినములలో రోమన్ కేథలిక్ సంఘ దురాచారాలను ఆయన ఎదిరించాడు. పాప పరిహార పత్రాలను నమ్ముట, రుసుము చెల్లించడం ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకానికి వెళ్తారని అక్కడ కొన్ని ఆచారాలను రోమా కేథలిక్లు పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా మన పెద్దవారు, అంటే తాతయ్య అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, మన పితరులు ఎవరు చనిపోతే వారు నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆనాడున్న రోమన్ కేథలిక్లో ఉన్న ఫాదర్లకి లేకపోతే పోపుకి డబ్బు చెల్లించితే కనుక కొన్ని పత్రాలు ఇవ్వబడతాయి. ఆ పత్రాల ద్వారా వారు పరలోకానికి వెళ్ళిపోతారని ఒక దురాచారం ఉండేది. అలాగే
పాప క్షమాపణ కావాలంటే ఈ పత్రం తీసుకోండి, ఈ యొక్క ఫాదర్ గారు ఇస్తారు, లేదంటే ఈ యొక్క బిషప్ గారు ఇస్తారు, లేదంటే ఈ పోప్ గారు ఇస్తారని వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి చాలా మంది ప్రజలు డబ్బు చెల్లించి పాప పరిహార పత్రాలను కొనుక్కునేవారు. తమ పితరుల కొరకు డబ్బు చెల్లించి నరకం నుంచి తప్పించే పత్రాలను కొనుక్కునేవారు. అదన్నీ తప్పు అని ఆయన ఎదిరించారు. పిల్లరా, పాప పరిహార పత్రాలను నమ్మటం, డబ్బు చెల్లించడం ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకం వెళ్తారు అనేవి చాలా తప్పుడు పద్ధతులని ఆయన ఖండించాడు. నరకంలో ఉన్న ఆత్మలను పరలోకాన్ని పంపించడానికి పోపుకు గాని మరి ఏ మానవునికి గాని అధికారం లేదని ఆయన తీవ్రంగా ప్రకటించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మన పాపలు క్షమించబడగలవు, పరలోకానికి వెళ్ళగలమనే సత్యాల్ని ధైర్యంగా ఆయన ప్రకటించారు. నిజంగా పశ్చాత్తాపపడే ప్రతి వానికి కూడా పాప క్షమాపణ, పాప క్రియల నుండి క్రీస్తులో సంపూర్ణ విమోచన కలుగునని, దానికి మనుషులిచ్చే పాప క్షమాపణ పత్రాలు వాక్యానుసారం కావని, ప్రార్థన ద్వారానే పాప క్షమాపణ పశ్చాత్తాపం ద్వారానే కలుగుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. సంఘం కట్టబడాలంటే ప్రార్థన ద్వారానే సమస్తం జరిగించాలి. వాక్యం ప్రకటించాలన్నా, వాక్యానుసారమైన ప్రయత్నాలు చేయాలన్నా ముందుగా ప్రార్థన చేసి చేయాలనేది ఒక బలమైన నమ్మకాన్ని నేను విశ్వసించేవాడు. అంతేకాదు ప్రతి వానికి అర్థమయ్యే రీతిగా ఆయన 95 పరిశోధన పత్రాలని ఆయన రాశాడు. 95 పరిశోధన పత్రాలని 1517 సంవత్సరంలో జర్మనీలోని విటన్బర్గ్ చర్చి ద్వారబంధాలకు మేకులతో కొట్టడం జరిగింది. మొదట పోపు, ఆనాడున్న పోపు గారు ఆ విషయాలను అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత వాటి తీవ్రతను గ్రహించి లూథర్ గారిని హెచ్చరించి తాను రాసినవన్నీ తప్పని ఒప్పుకోమన్నాను. లూథర్ గారు తను రాసిన దాన్ని తప్పని ఒప్పుకోవడం నిరాకరించగా 1520 సంవత్సరంలో జూన్ 15న లూథర్ గారిని వెలివేసి అతడు రాసిన పత్రాలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. లూథర్ గారు అయితే బహిరంగంగా పోపు ఇచ్చిన ఆజ్ఞా పత్రాలని, కాథోలిక్ కాగితాలని కాల్చివేశాడు. లూథర్ గారు చాలా ధైర్య సాహసాలు గల వ్యక్తి. ఆయన శత్రువులు ఒక ప్రాంతంలో కలుసుకుందాం రమ్మన్నప్పుడు ఆయన ధైర్యంగా వెళ్ళడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. ఆయన తన స్నేహితులతో ఇలాగన్నాడు, పట్టణంలోని ఇండ్ల మీద ఉన్న పెంకులన్నీ దెయ్యాలను ఉన్నా గానీ నేను ధైర్యంగా వెళ్ళి వారికి నా సమాధానం చెప్పి వస్తానని తన శత్రువులను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వెళ్ళిచుండగా ఆయన స్నేహితులు ఆయన బంధించి వార్ట్బర్గ్ అనే స్థలంలో 1 సంవత్సరం పాటు ఆయన్ని దాచారు. పిల్లరా, ఆయన శత్రువులు లూథర్ చనిపోయారని భావించారు. కానీ లూథర్ ఆ సంవత్సర కాలంలో కొత్త నిబంధనను జర్మనీ భాషలోకి తర్జుమా చేయడంలో ఆయన నిమగ్నమయ్యాడు. మార్చి 1522 సంవత్సరంలో ఆయన బయటపడిన తర్వాత మరలా విటన్బర్గ్ వచ్చి ప్రసంగించడంలోనూ రాయట్లోనూ గడిపాను. కొత్త నిబంధనని జర్మనీ భాషలోనికి ఆయన తర్జుమా చేయడంలో ఆయన సఫలకృతులయ్యాడు. పిల్లరా, 1524 సంవత్సరంలో తాను రాసిన 23 పాటలను ఒక కీర్తన పుస్తకంగా ప్రచురించును. ప్రతి జర్మనీ దేశస్తులు చదువునట్లు పూర్తి బైబిల్ను అతి ప్రయాసతో జర్మనీ భాషలోకి తర్జుమా చేశాను. కొత్త నిబంధనను గ్రీకు నుండి 3 నెలల్లో తర్జుమా చేసిన కానీ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన తర్జుమా చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది. అలాగే 1534 సంవత్సరం పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేసింది. ఆ మొత్తం బైబిల్ని జర్మనీ భాషలో అనువదించిన వాడు మార్టిన్ లూథర్ గారు. దైవవాక్యాన్ని చేతపట్టిన సామాన్య మానవుడు దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోపు కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాకుండా తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించాడు. ఆయన ఒక ఆదివారం క్యాజువల్ చర్చిలో మార్టిన్ ప్రసంగించు ఒక కథ చెప్పాడు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకుపోడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఆయన కథారూపంలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒకడు మరణించి తనతో పాటు పాప క్షమాపణ పత్రాన్ని తీసుకుని వెళ్ళి నరక దూరంలో ఉన్న దయ్యంతో, ఇది నా పాప క్షమాపణ పత్రము, పరలోకంలో ప్రవేశించడం నాకు టికెట్ ఇది, కానీ పొరపాటున నేను ఇచ్చటికి పంపబడ్డానని అతడు ఆ దయ్యంతో చెబుతుండగా ఆ దయ్యం ఏమంటుందంటే, ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయినది, ఆ పత్రం కూడా కాలిపోయినది, ఇక ఆ పత్రం పనికిరాదు, బూడిదైపోయింది, ఇక నీవు ఈ నరకానికి పాత్రుడు అని ఆ నరకంలో అతన్ని గెంటి వేయడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, రక్షణ అనేది కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కృప ద్వారా మాత్రం వస్తుంది తప్ప
సొంత ప్రయత్నాల ద్వారా రాదని ఆయన ప్రసంగించాడు. లూథర్ కేథలిక్ సంఘాన్ని సంస్కరించాలనుకున్నాడు, కానీ కేథలిక్ సంఘం అతన్ని బహిష్కరించింది. లూథర్ తన జీవితకాలం అంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడ్డాడు. ఎన్నో శ్రమలను, కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. దేవుని వాక్యానికి విరోధమైన వారు మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా ఆయన మోసగించబడ్డాడు. తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ గారు తన 42వ సంవత్సరంలో 24 సంవత్సరాల క్యాథరిన్ పాన్బర్ అనే ఒక స్త్రీని 1525లో వివాహం చేసుకున్నాడు. ఆయన వారికి 6 సంతానం కలిగారు. వారిలో 4 మాత్రమే బ్రతికారు. వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచాడు. తన పిల్లలు చనిపోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్లేదు, కానీ అతను పెరిగి పెద్దవాడై అవిధేయుడిగా, భక్తిహీనుడిగా ఒకడు నా ఇంట్లో పెరగటం నాకు ఇష్టం లేదని ఆయన చెప్పేవాడు. బైబిల్ని వెలుగులోనికి తెచ్చి సర్వలోకానికి తెలియజేయటకు దేవుడు వాడుకున్న గొప్ప పనిపుట్టు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఈయన వృద్ధాప్యం సమీపిస్తున్నప్పటికీ, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. వాక్య పఠనము, రచనలు చేయటం, ప్రసంగాలు చేయటం, వ్యక్తిగతంగా సేవ చేయటం, ప్రార్థన చేయటం, ప్రయాణాలు చేయటం ఈయన సేవలోని ప్రాముఖ్యమైన భాగాలు. ఈయన 1546 ఫిబ్రవరి 18న తన 62వ సంవత్సరంలో తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళాను. లూథర్ గారు మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మెలాంక్టన్ అనే ఒక వ్యక్తిలా అన్నాడు, లూథర్ గారు ముఖ్యమైన, సత్యమైన, అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని, దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయం ఉన్న సంగతిని వాక్యం నుండి లూథర్ గారు చూశాడని చెప్పాడు. అలాగే మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతుగా తీర్చబడతాడనే పౌలు బోధనకి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు లూథర్ గారని ఫిలిప్ గారు చెప్పడం జరిగింది. మార్టిన్ లూథర్ గారు సంఘ కాపరిగా పనిచేశారు, ప్రొఫెసర్గా పనిచేశారు, మత సంస్కర్తగా పనిచేశారు, ఒక మంచి తండ్రిగా పేరు పొందాడు, మంచి గ్రంథకర్తగా పేరు పొందాడు, అలాగే పాటలు కూడా రచించి గీతకర్తగా పేరు పొందాడు. అలాగే బైబిల్ గ్రంథాన్ని జర్మన్ భాషలోకి అనువాదించి అనువాదకుడిగా పేరు పొందాడు. అలాగే విశ్వాస జీవితం ద్వారా జయ జీవితాన్ని అనుభవించాడు. తనను పనిని ముగించి తనను ప్రేమించిన ప్రభు యొద్దకు చేరును. ఆయన ఒక మాట ఇలా చెప్పారు, నా పేరు విడిచిపెట్టుడి, మిమ్మల్ని లూథరన్ కాదు కానీ క్రైస్తులను పిలిపించుకోండి తనను వెంబడించిన సహోదరులతో అని చెప్పేవాడు. కాబట్టి మనమందరం కూడా నిజమైన క్రైస్తులను పిలిపించుకోవాలంటే వాక్యాన్ని చదివి గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి మన కొరకే మాత్రమే కాకుండా మన తోటి వారి కొరకు, మన సంఘం కొరకు జీవించాలని మనల్ని చక్కగా హెచ్చరించిన మార్టిన్ లూథర్ గారి జీవితం మనకి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.